Next problem is, if chord joining T1 and T2 on the parabola y square is equal to 4ax is a focal chord, T1 into T2 is equal to, just chord joining T1 and T2 on the parabola y square equal to 4ax ఇచ్చాడు. అంటే ఇక్కడ T1 T2 lies on the parabola. అంటే ఏంటి, ఇక్కడ y square equal to 4ax సాటిస్ఫై చేసే పాయింట్స్ ఏమొస్తుంది పారామెట్రిక్ ఫామ్లో. అంటే 2 ఇక్కడ y ఈక్వల్ టు at1 స్క్వేర్, ఇక్కడ y ఈక్వల్ ఏం తీసుకోవాలంటే T1 అంటున్నాడు కాబట్టి T1 పాయింట్ ఏమవుతుందంటే at1 స్క్వేర్ కామా 2at1 అవుతుంది. at1 స్క్వేర్ కామా 2at1 రైట్. ఓకే, at1 స్క్వేర్ కామా 2at1 పాయింట్ అవుతుంది. అది T2 అంటే at2 స్క్వేర్ కామా 2at2 అది పాయింట్ తీసుకోవాల్సింది. at1 స్క్వేర్ 2at1, at2 స్క్వేర్ 2at2 తీసుకోవాలి. ఇవి 2 పాయింట్స్ అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని ఫోకల్ కార్డ్. ఇక్కడ ఏమన్నాడు, కార్డ్ ఇది గనక ఫోకల్ కార్డ్ అయితే T1 T2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏంటి అంటే 0 ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ -1, ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే 2. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ప్రిన్సిపల్, ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ y into T1 plus T2 is equal to 2x plus 2a T1 T2. This is the principle. Y into T1 plus T2 equal 2x plus 2a into T1 T2. ఇక్కడ మనకి ఈ కార్డ్ ఫోకల్ కార్డ్ అయితే డెఫినెట్గా కార్డ్ పాసింగ్ త్రూ ఫోకస్ అవుతుంది. ఇది మనకి ఇచ్చేస్తుంది, ఇది ఫోకస్, ఇది కార్డ్, దిస్ ఈజ్ ఫోకల్ కార్డ్. ఓకే, కార్డ్ పాసింగ్ త్రూ ఫోకల్ కార్డ్ అనేది, ఈ కార్డ్ ఫోకల్ కార్డ్ అయితే పాసింగ్ త్రూ ఫోకస్ అవుతుంది. ఇక్కడ ఇచ్చింది y స్క్వేర్ ఈక్వల్ టు 4ax కాబట్టి ఫోకస్ ఏమవుతుంది a,0. నెక్స్ట్ వన్, ఇందులో మనకి పాసింగ్ త్రూ ఫోకస్ కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి. x ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 0 ఇంటూ T1 ప్లస్ T2, 2 ఇంటూ a నాట్ 0, 2 ఇంటూ a ప్లస్ 2a ఇంటూ T1 T2. ఓకే, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 2a ప్లస్ 2a ఇంటూ T1 T2 ఈక్వల్ టు 0 వస్తుంది. 2a కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ T1 T2 ఈక్వల్ టు 0. ఇక్కడ 1 ప్లస్ T1 T2 ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ వన్, మనకు కావాల్సింది T1 T2 కాబట్టి ఈ +1 అడిగిపోతే -1, అంటే T1 T2 ఈక్వల్ టు -1 అండ్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, T1 T2 ఈక్వల్ టు -1. The latus rectum of a parabola whose focal chord is PSQ such that SP is equal to 3 and SQ is equal to 2 is option 1 24/5, option 2 12/5, option 3 6/5, option 4 none. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటిది, latus rectum of the అంటే లెంత్ ఆఫ్ ది latus rectum whose focal chord is PSQ ఇచ్చేసాడు.
ఓకే, నెక్స్ట్ వన్ సచ్ దట్ SP ఈక్వల్ టు 3 అండ్ SQ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఫోకల్ కార్డ్ ఇక్కడ డయాగ్రామ్ ఇది ఫోకల్ కార్డ్ ఇది SP, నెక్స్ట్ వన్ ఇదేమో Q, ఇది P, ఇది S, ఇది Q తీసుకోండి ఫోకస్. ఓకే, ఇందులో మనకి SP ఈక్వల్ టు 3 ఇచ్చేస్తే నెక్స్ట్ వన్ SQ ఈక్వల్ టు 2. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఏంటి అంటే 1/SP ప్లస్ 1/SQ ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్రిన్సిపల్ తీసుకోవాలి 1/A, 1/SP ప్లస్ 1/SQ ఈజ్ ఈక్వల్ టు 1/A. ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, మనకి ఇచ్చింది SP ఇచ్చాడు, SQ ఇచ్చేసాడు కాబట్టి ఇది ప్రిన్సిపల్ తీసుకోవాలి. 1/SP ప్లస్ 1/SQ ఈక్వల్ టు 1/A అవుతుంది. ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఓకే, 1/SP, SP ఈక్వల్ టు 3, SQ ఈక్వల్ టు 2, 1/A. టేక్ ఎల్సిఎం, ఇక్కడ వచ్చేది మనకి 2 ప్లస్ 3/3 ఇంటూ 2 6, 1/A. ఓకే, 5/6 ఈజ్ ఈక్వల్ టు 1/A, దట్ ఇంప్లైస్ A ఈక్వల్ టు 6/5. ఫైండ్ అవుట్ చేయమంది లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. అంటే మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ LL డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4A. అంటే 4 ఇంటూ ఇక్కడ వచ్చిన ఏ వాల్యూ 6/5 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 6 24/5. ఇక్కడ మనకి SP అండ్ SQ ఇచ్చేసాడు కదా, SP ఈక్వల్ టు 3 ఇచ్చాడు, SQ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఫైండ్ అవుట్ చేయమంది లాటస్ రెక్టమ్ అంటే LL డాష్ అంటే 4A, 4Aకి ఈక్వల్. ఇందులో ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఏ ఎక్కడి నుంచి వస్తుందంటే SP, SQ వాల్యూస్ ఇచ్చేసినప్పుడు ఫోకల్ కార్డ్లో మనకి ఇది ఈక్వేషన్ అవుతుంది. అంటే 1/SP ప్లస్ 1/SQ ఈక్వల్ టు 1/A. SP, SQ సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో నుంచి ఏ పార్ట్ వస్తుంది, ఏ వాల్యూ వస్తుంది, A ఈక్వల్ టు 6/5. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4Aలో LL డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు 24/5. ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. Okay, next problem. The area of the triangle inscribed in the parabola y square is equal to 4x. The ordinates of whose vertices are 1, 2, 4 is option 1 7/2 square units, option 2 5/2 square units, option 3 3/2 square units, option 4 3/4 square units. ఇక్కడ ఇందులో మనకి ఫైండ్ అవుట్ చేయమని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ది పారాబోలా y square equal to 4ax. ది ఆర్డినేట్స్ ఆఫ్ whose vertices are 1, 2, 4 ఇచ్చాడు. ఆర్డినేట్స్ అంటే మనం తీసుకోవాల్సింది ఇది ట్రయాంగిల్ ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ABC తీసుకుందాం. ఓకే, ఇక్కడ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్, ఇందులో y కోఆర్డినేట్ ఇచ్చాడు, ఇందులో y కోఆర్డినేట్ ఇచ్చాడు. 3 వర్టిసెస్లో y కోఆర్డినేట్స్ ఇచ్చాడు. అంటే ఆర్డినేట్స్ అంటే కోఆర్డినేట్ y కోఆర్డినేట్స్ తీసుకోవాలి 1, 2, 4. ఓకే, ఇందులో మనకి ఇచ్చింది ఏంటంటే y1 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ x1 y1 తీసుకుందాం. ఈ పాయింట్ x1 y1,
ఇది x2 y2 x3 y3 ఓకే y1 ఈక్వల్ టు 1 ఇచ్చాడు y2 ఈక్వల్ టు 2 అండ్ y3 ఈక్వల్ టు 4 1 2 4 ఇచ్చాడు మనకు అందులో y1 1 తీసుకోవాలి y2 2 తీసుకోవాలి y3 4 తీసుకోవాలి ఓకే మనకి ఏరియా ఆఫ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/8a ఇంటూ మోడ్ ఆఫ్ y1 మైనస్ y2 ఇంటూ y2 మైనస్ y3 ఇంటూ y3 minus y1. That is the principle for area of the triangle 1/8a into y1 minus y2 y2 minus y3 into y3 minus y1. ఇందులో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇక్కడ మనకి పారాబోలా ఇచ్చేసాడు కదా y స్క్వేర్ ఈక్వల్ టు 4x ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax కంపేర్ చేసుకోవాలి అంటే 4a ఈక్వల్ టు 4 ఇంప్లైస్ a ఈక్వల్ టు ఏమొస్తుంది 1 ఓకే ఇందులో సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 1 y1 ఈక్వల్ టు 1 y2 ఈక్వల్ టు 2 అండ్ y3 ఈక్వల్ టు 4 1/8 ఇంటూ 1 y1 1 మైనస్ 2 y2 మైనస్ y3 2 మైనస్ 4 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/8 1 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 2 2 మైనస్ 4 4 మైనస్ 1 ఈజ్ 3 minus into minus plus 2 into 3 6/8 ఇక్కడ 3/4 simplify 6/8 3/4 answer is 3/4 square units area of the triangle if the tangents at T1 and T2 to a parabola on perpendicular then T1 plus T2 whole square minus T1 minus T2 whole square is equal to options -1 -4 6 2 ఇక్కడ ఏమంటే the tangents at T1 T2 to a parabola or perpendicular ఈ 2 పాయింట్స్ దగ్గర టాంజెంట్స్ T1 T2 దగ్గర ఈ పారాబోలా యొక్క టాంజెంట్స్ పెర్పెండిక్యులర్ అవుతుంది అంటున్నాడు అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ T1 ప్లస్ T2 హోల్ స్క్వేర్ మైనస్ T1 మైనస్ T2 హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే ఇందులో మనకి ఇవి రెండు పెర్పెండిక్యులర్గా ఉంటే టాంజెంట్స్ T1 T2 దగ్గర T1 T2 ఈక్వల్ టు -1 మనం తీసుకోవాల్సి T1 T2 ఈక్వల్ టు -1 దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఓకే టేక్ ది కండిషన్ T1 ప్లస్ T2 హోల్ స్క్వేర్ మైనస్ T1 మైనస్ T2 హోల్ స్క్వేర్ ఓకే స్క్వేరింగ్ ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ ఉంది అంటే 4ab అంటే 4T1 T2 వస్తుంది ఇక్కడ T1 T2 ఎంత తీసుకోండి -1 అంటే 4 ఇంటూ -1 దట్ ఈజ్ -4 అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే -4 దిస్ ఈజ్ ది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ okay next problem the equation x square y square minus 2xy square minus 3y square minus 4x square y plus 8xy plus 12y is equal to 0 reference option 1
a pair of straight lines option 2, a pair of straight lines and a circle. Option 3, a pair of straight lines and a parabola. Fourth option, a set of 4 lines forming a square ఓకే. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇందులో x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 2xy స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 4x2y ప్లస్ 8xy ప్లస్ 12y ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అవుతుందా, లేదా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండ్ ఏ సర్కిల్ అవుతుందా, లేదా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండ్ పారాబోలానా, లేదా సెట్ ఆఫ్ 4 లైన్స్ ఫార్మింగ్ అంటే ఇక్కడ ఏంటి స్క్వేర్ ఫామ్ చేస్తుంది 4 లైన్స్. అంటే ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈక్వేషన్ ఏంటి మనకి ఇచ్చింది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2xy స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 4x2y ప్లస్ 8xy ప్లస్ 12y ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇక్కడ y స్క్వేర్ కామన్ ఏంటి, ఇందులో y కామన్ ఏంటి 3 టర్మ్స్ నుంచి y స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈక్వల్ టు ప్లస్ y కామన్ తీస్తే ఇందులో let minus y, take minus y common. ఇక్కడ వచ్చే 4x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇందులో మళ్ళీ అగైన్ 4 కామన్ ఏంటి ఇందులో. ఓకే, y స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 మైనస్ 4y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 వస్తుంది ఇక్కడ. టేక్ 4y కామన్. ఓకే, ఇందులో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 కామన్గా ఉన్నాయి ఈ 2 టర్మ్స్లో. అంటే y స్క్వేర్ మైనస్ 4y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే ఇక్కడ ఇది ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఇది. అంటే దీన్ని ఎలా రాస్తామంటే y స్క్వేర్ మైనస్ 4y ఈక్వల్ టు 0 ఆన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వేషన్ తీసుకుని y స్క్వేర్ మైనస్ 4y ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ y కామన్ తీస్తే y మైనస్ 4 ఈక్వల్ టు 0, y ఇంటూ y మైనస్ 4 ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్ అండి ఇక్కడ ఏమొస్తుంది y ఈక్వల్ టు 0, నెక్స్ట్ వన్ y మైనస్ 4 ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే y ఈక్వల్ టు 4, and y equal to 0 and y equal to 4. Next one, from this equation x square minus 2x minus 3 equal to 0. అంటే దీన్ని ఎలా రాసేసుకోవచ్చు, 3ని ఇక్కడ 3 స్ప్లిట్ చేసి 1 ఇంటూ 3, ఇక్కడ మైనస్ ఉంది మైనస్ దిస్ ప్లస్ తీసుకోండి, ప్లస్ 1 ఇంటూ మైనస్ 3 మైనస్ 3, నెక్స్ట్ వన్ మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2. ఓకే, ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1x ప్లస్ మైనస్ 3x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ కామన్ ఏంటి, ఇందులో మైనస్ 3 కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. అంటే వీ గెట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, x minus 3 equal to 0 వస్తుంది. అండ్ x ఈక్వల్ టు మైనస్ 1 ఆన్ x ఈక్వల్ టు 3 వస్తుంది. ఇక్కడ మనకి 4 ఈక్వేషన్స్ వచ్చినాయి ఇందులో నుంచి.
ఒకటి y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు 3. y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 4 అండ్ x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు 3. ఇవి మనం గ్రాఫ్లో తీసుకుంటే మనకేమొస్తుంది, ఏం ఫామ్ అవుతుందంటే స్క్వేర్ ఫామ్ అవుతుంది, అంటే 4th ఆప్షన్ వస్తుంది. దట్ ఈస్ ది ఆన్సర్. Equation of common tangent touching the circle x minus 3 whole square plus y square is equal to 9 and the parabola y square is equal to 4x above the x axis is option 1 root 3y is equal to 3x plus 1, option 2 root 3y equal to minus of x plus 3, option 3 root 3y equal to x plus 3, option 4 root 3y is equal to minus of 3x plus 1. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ టచింగ్ ది సర్కిల్, గివెన్ సర్కిల్ ఇచ్చేసాడు, అంటే x minus 3 whole square plus y square equal to 9 అండ్ ది పెరాబోలా y square equal to 4x ఇచ్చాడు. అబోవ్ ది x యాక్సెస్ అంటున్నాడు, అంటే x యాక్సెస్ పైన ఉంటుంది. అంటే మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది పెరాబోలా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ ఇచ్చిన పెరాబోలా y square equal to 4x, ఇందులోంచి ఏ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఏ వాల్యూ అంటే ఇది 4a ఈక్వల్ టు ఏమవుతుంది, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax కంపేర్ చేస్తే అంటే 4a ఈక్వల్ టు 4 వస్తుంది, a ఈక్వల్ టు 1. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది పెరాబోలా ఏమవుతుంది అంటే y ఈక్వల్ టు mx ప్లస్ c. c అంటే ఇక్కడ a బై m తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, y ఈక్వల్ టు mx ప్లస్ 1 బై m. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది పెరాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4x. ఇక్కడ మరి ఇదే కామన్, ఇది మళ్ళీ ఇక్కడ ఈ సర్కిల్, గివెన్ సర్కిల్ని టచ్ చేస్తున్నా అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఈ టాంజెంట్ ఇది కామన్ టాంజెంట్ అవుతుంది దేనికి, పెరాబోలాకి, ఇక్కడ ఇచ్చిన సర్కిల్కి. ఓకే, ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తున్నా. ఇది ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇందులో మనకి ఈక్వేషన్ ఫైండ్, అంటే ఇందులో ఏం రావాలి, ఇది ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ సర్కిల్కి కూడా టాంజెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది m వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే దీన్ని ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో కన్వర్ట్ చేస్తే అంటే mx మైనస్ y మైనస్ 1 బై m వస్తుంది, ప్లస్ 1 బై m, ఈ y టు మైనస్ y ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే టచ్ చేస్తే సర్కిల్లో ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమొస్తుంది, ఇది ఏ ఫామ్లో ఉందంటే x మైనస్ 3 అంటే x మైనస్ h హోల్ స్క్వేర్ ఈజ్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే h కామాకే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఇచ్చిన ఈక్వేషన్ x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కాబట్టి అంటే h సెంటర్ h కామాకే, అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, 3, 0 సెంటర్, అంటే రేడియస్ r, ఇక్కడ r స్క్వేర్ ఈక్వల్ టు 9 కాబట్టి r ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఇక్కడ టాంజెంట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు టాంజెంట్ అవుతుంది. అంటే రేడియస్ ఈక్వల్ టు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు టాంజెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెండు ఈక్వేట్ చేస్తాం. అంటే మనకు వచ్చేది r ఈక్వల్ టు d. ఇక్కడ r ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 3, d పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ ఈజ్ 3, 0.
ఇక్కడ లైన్ ఈక్వేషన్ అది. అంటే ఇందులో మనకి ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఉంది. అంటే అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ m ఇంటూ 3 x ప్లస్ 3 మైనస్ 0 ప్లస్ 1 బై m బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్. a ఈక్వల్ m అంటే m స్క్వేర్. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేది -1 హోల్ స్క్వేర్ అంటే +1 వస్తుంది. b ఈక్వల్ -1 mod. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ 9 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది m స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 3m ప్లస్ 1 బై m హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది 9m స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ 9m స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 3m ఇంటూ 1 బై m అంటే 2 ఇంటూ 3 6 ఇంటూ m ఇంటూ 1 బై m క్యాన్సిల్ అవుతుంది ప్లస్ 1 బై m స్క్వేర్ 9m స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వచ్చేది 1 బై m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 6 ఇటు వస్తే 9 మైనస్ 6 అవుతుంది అంటే 3 అంటే 1 బై m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 3 అవుతుంది. అంటే m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 బై 3 ప్లస్ ఆర్ మైనస్ 1 బై 3 అంటే అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు కాబట్టి అంటే స్లోప్ ఇక్కడ ఏం తీసుకున్నాడు అంటే 1 బై 3 ప్లస్ 1 బై 3 తీసుకోండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి m ఈక్వల్ ఇక్కడ ఈక్వేషన్ mx మైనస్ y ప్లస్ 1 బై m. ఓకే, y ఈక్వల్ టు mx ప్లస్ 1 బై m సబ్స్టిట్యూట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు m ఈక్వల్ టు అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 బై 3 వస్తుంది. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ తీసుకుందాం. ఓకే, ఎక్స్ ప్లస్ 1 బై ప్లస్ ఆర్ మైనస్ 1 బై రూట్ 3 ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 బై రూట్ 3 ప్లస్ ఆర్ మైనస్ ఇది వచ్చేసి రూట్ 3 వస్తుంది. ఎల్సిఎం చేస్తే ఇక్కడ రూట్ 3y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 3 వస్తుంది. ఇక్కడ y m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 బై 3 సబ్స్టిట్యూట్ చేసి ఇందులో ఈక్వేషన్లో ఇక్కడ ఉంది y ఈక్వల్ mx ప్లస్ 1 బై m ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది సింప్లిఫై చేసుకుంటే ఇది ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 వస్తుంది. అబోవ్ ది ఎక్స్ యాక్సెస్ అంటున్నాడు కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇందులో రూట్ 3y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఇది మనకు వచ్చే ఆన్సర్. రూట్ 3y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ది నార్మల్ టు ది parabola y square is equal to 4x at point P 1, 2 meets the parabola again in Q then Q equal to options -6, 9, 9, minus 6, -9, -6, option 4 -6, -9. ఇక్కడ మనకి నార్మల్ టు ది పారాబోలా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4x ఇచ్చాడు. 4x at P అంట 1, 2 మీన్స్ ది పారాబోలా అగైన్ ఇన్ Q. నార్మల్ టు ది పారాబోలా అట్ P నార్మల్ ఎక్కడ మీట్ అవుతుంది మళ్ళీ ది Q దగ్గర అంటున్నాడు. అంటే డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ టాంజెంట్ తీసుకుంటే P దగ్గర ఇది P పాయింట్. ఇప్పుడు దీనికి పెర్పెండిక్యులర్గా తీసుకోవాలి. ఓకే, ఇది టాంజెంట్ అవుతుంది. ఇది టాంజెంట్, దిస్ ఈజ్ నార్మల్, దిస్ ఈజ్ ది టాంజెంట్, దిస్ ఈజ్ నార్మల్. ఓకే, నార్మల్ ఏమవుతుందంటే టాంజెంట్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇక్కడ P అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ది
పెరాబోలా అండ్ టాంజెంట్ అవుతుంది. అంటే నార్మల్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది అండ్ పెర్పెండిక్యులర్ టు టాంజెంట్గా తీసుకోవాలి. దట్ ఈస్ ది నార్మల్. ఇంకొక పాయింట్ దగ్గర మీట్ అవుతుందంటే కూడా ఈ పాయింట్ ఏమవుతుందంటే క్యూ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ది గివెన్ పాయింట్ 1, 2. మన ఫైండ్ అవుట్ చేయమంది ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే y² = 4x ఇచ్చాడు. మనకి ఇందులో నుంచి ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే y² = 4ax మల్టిప్లై చేయాలి, కంపేర్ చేసుకోవాలి. అంటే 4a = ఇక్కడ 4 అవుతుంది. అంటే a = ఏమవుతుంది 1. నెక్స్ట్ ఇక్కడ p పాయింట్ మనకి ఇచ్చేసింది ఏంటంటే p = 1, 2 ఇచ్చాడు. ఈ 1, 2ని ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పాయింట్తో కంపేర్ చేస్తే ఏ పాయింట్ అంటే ఇక్కడ t² at², హియర్ at², 2at. అంటే ఇక్కడ at² 2at అనేది y² = 4x సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే ఇక్కడ a = మనకి ఎంత వచ్చింది 1 కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుందంటే t², 2t అవుతుంది. ఓకే, ఇక్కడ ఈక్వేట్ చేస్తే అంటే t² = 1, 2t = 2 అవుతుంది. అంటే t = ±1, అంటే ఇక్కడ t = 1 వస్తుంది. కాబట్టి ఈ రెండింటి నుంచి మనం t వాల్యూ ఏం తీసుకోవాలంటే 1 తీసుకోవాలి. నెక్స్ట్ వన్ q పాయింట్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే q కూడా లైస్ ఆన్ ది కర్వ్ కాబట్టి y² = 4x మీద ఉంది కాబట్టి q = ఏం తీసుకోవాలంటే ఇక్కడ t² 2t తీసుకున్నాం కాబట్టి t1², t1 తీసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చే ప్రిన్సిపల్ ఏంటి అంటే t1 = -t, 2/t. సబ్స్టిట్యూట్ t వాల్యూ. ఓకే, t = 1 -2/1. దిస్ ఈజ్ ఈక్వల్ టు -3 అంటే t1 = -3. q ఈజ్ ఈక్వల్ టు t1² అంటే -3² అంటే 9 వస్తుంది. నెక్స్ట్ వన్ 2 × -3 -6. ఓకే, ఆన్సర్ ఈస్ 9 - 6 అంటే సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Equation of the circle on the lattice rectum of the parabola y² = 8x as ends of diameter is option 1 x² + y² - 4y + 16 is equal to 0. Second one x² + y² - 4x - 12 is equal to 0. Third one x² + y² + 4x + 12 is equal to 0. Fourth one x² + y² - 6x - 12 is equal to 0. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ మనకి పెరాబోలా ఏమి ఇచ్చాడంటే y² = 8x ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే లేటస్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏవైతేనేయో అది సర్కిల్ యొక్క ఎండ్స్ ఆఫ్ డయామీటర్గా తీసుకోమంటున్నాడు. లేటస్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్స్ డయామీటర్, సర్కిల్ యొక్క డయామీటర్కి ఎండ్ పాయింట్స్గా తీసుకోమంటున్నాడు. అంటే మనకి పెరాబోలా ఇది మనకి ఇలా వస్తుంది. ఇది లేటస్ రెక్టమ్. లేటస్ రెక్టమ్ ఏమవుతుంది పాసింగ్ త్రూ ఫోకస్. ఓకే, ఇప్పుడు ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ అంటున్నాడు. ఇది సర్కిల్. ఓకే, ఇది డయామీటర్ ఎండ్ పాయింట్స్ L'. మనకి ఇందులో నుంచి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందంటే ఫోకస్ ఆఫ్ ది పారాబోలా y² = 8x అవుతుంది. ఓకే, ఇది A, ఇది 2a. ఓకే, ఇందులో నుంచి 2a ఫైండ్ చేయాలంటే ఫస్ట్ a ఫైండ్ అవుట్ చేసుకోవాలి.
అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 8xని వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax కంపేర్ చేస్తే 4a ఈక్వల్ టు 8 వస్తుంది, a ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ఏమవుతుందంటే ఫోకస్కి ఈక్వల్ అవుతుంది. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు ఫోకస్ ప్రిన్సిపల్ ఏమవుతుంది a, 0. హియర్ a ఈక్వల్ టు 2 got 2, 0, సెంటర్ 2, 0. నెక్స్ట్ వన్ 2a, దట్ ఈస్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ls ఈజ్ ది రేడియస్. ఓకే, r ఈజ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ and r equal to 2a, 2 into 2 that is equal to 4. r is the radius of the circle. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనకు ఒక పాయింట్ ఉంది, సెంటర్ ఉంది, రేడియస్ ఇచ్చేసాడు. అంటే మనకి ప్రిన్సిపల్ ఏంటంటే x minus h whole square plus y minus k whole square is equal to r square. Here h comma k is the center and h equal to 2 substitute, y equal to k equal to 0 substitute. నెక్స్ట్ వన్ a equal to ఇక్కడ r equal to ఎంత వచ్చిందండి 4. ఓకే, x minus 2 whole square plus y minus 0 whole square is equal to 4 square. అంటే మనకి ఈక్వేషన్ x square x minus 2 whole square అంటే a minus b whole square ఫామ్. అంటే 4x plus 4 plus y square ఇక్కడ 16 అంటే minus 16 is equal to 0. అంటే plus 4 minus 16 that is minus 12. అంటే x square plus y square minus 4x minus 12 is equal to, this is the required equation of the circle. Here option is x square plus y square minus 4x minus 12 and second option. Answer is second option. Next problem. Which of the following equations represents a parabola? Option 1, x minus y whole cube is equal to 3. Option 2, x minus y minus y by x is equal to 0. Option 3, x minus y plus 4 by x is equal to 0. Fourth one, x plus y whole square plus 3 is equal to 0. ఇక్కడ మనకి వెరిఫై చేసుకోవాలి, ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. మనకు పారాబోలా ఏమవుతుంది అంటే మనకి పారాబోలా అవ్వడానికి కండిషన్ ఏంటి అంటే మనకి డెల్టా వాల్యూ 0 అవ్వాలి, నాట్ ఈక్వల్ టు 0. అంటే డెల్టా ఏంటి అంటే ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అవ్వాలి. ఈ 2 కండిషన్స్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఇక్కడ దాన్ని పారాబోలాగా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇచ్చిన గివెన్ ఆప్షన్స్లో మనకి x మైనస్ వై హోల్ క్యూబ్ ఇచ్చాడు, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ఇలా ఇచ్చేసింది. మనకున్న ఈ పారాబోలాస్ ఏంటి వై స్క్వేర్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ ఫామ్ అలా ఉంటుంది. అంటే ఇది ఆప్షన్ కావాలి. ఇక్కడికి వచ్చి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంటుంది. మనకు కావాల్సిన ఏదో ఒకటి ఎక్స్ స్క్వేర్ కానీ వై స్క్వేర్ కానీ ఉండాలి ఇచ్చిన ఈక్వేషన్లో, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఉంటుంది వై స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ చెక్ చేస్తే ఇందులో ఇది ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ బై వై ప్లస్ 4 by x ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత వస్తుంది? ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4y ఉంది. అంటే ఇది ఏ ఫామ్లో ఉందంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4ay ఫామ్లో ఉంది. అంటే ఇదేమవుతుంది మనకు ఆప్షన్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4y. అంటే మనకు కావాల్సింది ఇది. అంటే థర్డ్ ఆప్షన్. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్.